టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు మోసాలను కప్పిపుచ్చుకోవడానికి ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు వాంగ్మూలాలతో ఇరికించారని మండిపడ్డారు. ప్రజలు పోరాడే వారి గొంతు నొక్కడానికి కుట్ర పన్నుతున్నారని, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నా వైఎస్ఆర్సీపీ ప్రజలతోనే ఉంటుందన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అక్రమ కేసు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. ప్రజల తరఫున పోరాడే వారి గొంతు మూయించడం తప్ప మరొకటి కాదన్నారు. వరుసగా 3 సార్లు ఎంపీగా మిథున్ రెడ్డిని బలవంతపు వాంగ్మూలం ద్వారా తప్పుడు కేసులో ఇరికించారన్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మిథున్ రెడ్డిని అక్రమ అరెస్టు చేశారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యనన్నారు వైఎస్ జగన్. లేని లిక్కర్ స్కామ్ను ఉన్నట్టుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మద్యం కేసులో అంతా ప్రలోభాలు, బెదిరింపులు, థర్డ్ డిగ్రీనే అన్నారు. చంద్రబాబు తన హయాంలో జరిగిన మద్యం స్కామ్లో బెయిల్పై ఉన్నారని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 2014-19 మద్యం పాలసీలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ వైఎస్ జగన్ ట్వీట్లో తెలిపారు. దీనికి సంబంధించి ఆధారాలతో కేసు నమోదైందన్నారు. ఆ కేసును కొట్టేయించుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు. ఇప్పటి పాలసీని సమర్థించుకునేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఒకవైపు చంద్రబాబు తప్పు చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రూపొందించిన పాలసీని తప్పుబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గత హయాంలోని అవినీతి పద్ధతులను చంద్రబాబు పునఃప్రారంభించారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లేనని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అసలు ఎజెండా ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని ఎక్స్లో తెలిపారు వైఎస్ జగన్. అక్రమ కేసులు, విచారణల పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేసి జైలు పాలు చేసేందుకే సిట్ను ఏర్పాటు చేశారన్నారు. కానీ వాస్తవాలేంటో కోర్టు విచారణలో తేలుతాయన్నారు. మద్యం కేసు రాజకీయ ప్రేరేపిత కేసు అంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. చట్టం ముందు ఇది ఎంత మాత్రమూ నిలబడదన్నారు. ప్రజలకు దగ్గరగా ఉన్న వైఎస్ఆర్సీపీని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ప్రజల గుండెల్లో వైఎస్ఆర్సీపీ బలంగా పాతుకుపోయిందన్నారు వైఎస్ జగన్. ప్రతిపక్ష పార్టీని అణిచివేసేందుకు చేస్తున్న కుట్రలు సాగవని, వైఎస్ఆర్సీపీని అణిచివేయాలనుకున్న ప్రతిసారి ధైర్యంగా నిలబడ్డామన్నారు. ప్రజలతో కలిసి ఉంటాం, వారి గొంతుకవుతామన్నారు. అన్యాయాలను ఎదుర్కొంటూ వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుంది అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్.